దేవుని ఘనమైన నామమును బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడైన రక్షక, ప్రేమ స్వరూపి, అద్వితీయ సత్యదేవ, మిమ్మల్ని మేము స్తుతించుచున్నాము. మీ దయను బట్టి ప్రభా, మీ కనికమును బట్టి మేము మిమ్మల్ని స్తుతించుచున్నాం ప్రభా. మీరు సర్వాధికారివి, జీవము కలిగిన దేవుడవు ప్రభా, జీవమయ్యున్న దేవుడవు ప్రభా, సర్వశక్తిమంతుడై ఉన్నారు ప్రభా. మరణం నుంచి జీవములోనికి దాటించుటకును, శాపము నుండి ఆశీర్వాదములకు నడిపించుటకును, చీకట్లో నుండి అంధకార సంబంధమైన అధికారం కలిగిన శత్రువైన సాతాను చేతిలో నుంచి మమ్మలను విమోచించుట కొరకు ప్రభా, మీ కుమారుడైన యేసు ప్రభు లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మా కొరకు ఈ లోకమునకు పంపించి మాకు రావాల్సిన శిక్ష అంతటిని మీ కుమారుడి మీద మోపి మమ్మలను పాపము నుండి శాపము నుండి తప్పించారు. నీతిని మాకు అనుగ్రహించి ఉన్నారు ప్రభా. మీకు వందనములు. మీ కృప కనికరములు ప్రభా మా ఎడల నిత్యము కనబరుచుతూనే ఉన్నారు. మీ యొక్క దయా వాత్సల్యతలు మా ఎడల ప్రభా మీకు నూతనముగా పుట్టుచున్నవి. ఇందును బట్టి తండ్రి మేము మిమ్మల్ని స్తుతించుచున్నాము. నిత్యము క్రీస్తు సారూప్యములోనికి మేము మారగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని మీరు మాకు ఆదరణకర్తగాను, సంచకరువుగాను, ఉత్తరవాదిగాను ప్రభా మీరు మాకు దయచేస్తున్నారు. ఇందును బట్టి తండ్రి మీకు వందనములు. మేము ఎక్కడ ఏ విధము చేతనైనను సాతాను యొక్క తంత్రముల చేత మోసపోకుండానట్లుగా మీ యొక్క వాక్యమును ప్రభా మాకు దయచేసి ఉన్నారు. ఇందును బట్టి తండ్రి మీకు వందనములు. మీ హృదయం అంతయు, మీ ఉద్దేశం అంతయు ప్రభా నరులందరూ తెలుసుకునేలాగున మీ వాక్యములు బయలుపరుచుకున్నారు. వాక్యమునకు అధికారం ఇచ్చున్నారు ప్రభా. మీకు వందనములు. తీర్పు తీర్చుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకు, మేలు చేయుటకును ప్రభా మీ వాక్యమునికి ఇచ్చిన అధికారం అంతటిని బట్టి తండ్రి మేము మిమ్మల్ని స్తుతించుచున్నాము. సాతాను చేత మీరు శోధింపబడి ఉన్నటువంటి యేసు ప్రభా మీకు వందనములు. మమ్మలను శోధనలోకి తెగ దృష్టి నుండి తప్పించి దేవుడై ఉన్నారు ప్రభా. మీకు వందనములు. ఆ మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులెల్లను స్వస్థపరిచినటువంటి యేసు ప్రభా మీకు వందనములు. దయ్యమును బాధించటకు వచ్చిన వాడవు, అపవిత్రాత్మను నశింపచేయటకు వచ్చిన వాడవు, అపవిత్రమైన దయ్యపాత్మలను నశింపచేయవచ్చిన వాడవు మీకు స్తుతులు. అపవాది యొక్క క్రియలను లయపరచట కొరకే ప్రత్యక్షమైన దేవుని కుమారుడు అయినట్టు యేసు ప్రభా మీకు వందనములు. సాతానును మా కాళ్ళ కింద శీఘ్రముగా చితుకు తొక్కించేవాడవు మీకు వందనములు. దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగునట్లుగా మమ్మల్ని చేసిన దేవా మిమ్మల్ని మేము స్తుతించుచున్నాము. సాతాను యొక్క సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనములు. సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచిన దేవుడవు మీకు స్తోత్రములు. మాకు సమస్తమైన దయ్యముల మీదను, దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును మాకు అనుగ్రహించిన వాడవు మీకు స్తోత్రములు. పాములను తేళ్లను రొక్కుటకును, శత్రు బలమంతటి మీద మాకు అధికారం అనుగ్రహించిన వాడవు మీకు స్తోత్రము, స్తుతులను తెలియపరచుచున్నాము. సాతాను యొక్క ప్రధాన అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచినటువంటి వాడవు మీకు వందనములు. మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవుడవు మీకు వందనములు. జయించువానికి నీ పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపించువాడవు మీకు వందనములు. జయించువానికి మరుగయ్యున్న మనాన్ని భుజింపనిచ్చేవాడవు. జయించువాని నీతో కూడా నీ సింహాసనమందు కూర్చుండబెట్టువాడవు ప్రభా మీకు వందనములు. ఈ దినము ప్రభా మిమ్మల్ని సేవించటకు, గణపరచటకును మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చి సాతాను మీద, వాడి యొక్క అనుచరులైన దయ్యములు, దురాత్మలు, అపవిత్రాత్మల మీద మేము జయముందుటకు ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారం అంతటిని బట్టి మేము మిమ్మల్ని స్తుతించుతున్నాము. మీరు ఆరాధనకు యోగ్యులై ఉన్నారు ప్రభా.
మీరు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నారు ప్రభా. మీకు వందనములు. మిమ్మల్ని సేవించటకు మీరొక్కరే యోగ్యులై ఉన్నారు ప్రభా. మీకు వందనములు. మీరు రక్తం ఇచ్చి ప్రభా మమ్మల్ని కొన్నారు. ఇందుని బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు. మీ దయల ప్రభా మమ్మల్ని అందరినీ ఈ దినము మేము యేసు ప్రభు నామములో నాలో మాలో మా కుటుంబములలో ఉన్నటువంటి దయ్యములను దయ్యములను వెలగొట్టుటకును రోగులను స్వస్థపరచుటకును యేసు ప్రభువు మాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి, అధికారం మీ నుండే మాకు వచ్చినది. యేసు ప్రభు ద్వారా మీరు మాకు ఇచ్చి ఉన్నారు. ఇందుని బట్టి ప్రభా మీకు వందనములు. ఆ భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారా, వచ్చారు అని చెప్పబడినట్లుగా మీ వాక్యము ఎక్కడికి వెళుతూ ఉన్నదో ప్రతి మనిషిని హృదయమును అది తట్టి వారిలో ఉన్నటువంటి దయ్యములు బయటకు వెళ్ళిపోనట్లుగా యేసు ప్రభు నామమును, యేసు ప్రభు రక్తమును, యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును, దేవుని వాక్య ఖడ్గములను మేము ఇప్పుడు వినియోగించుతుండగా ప్రభా మా జీవితంలో అద్భుతములు జరిగించండి. తద్వారా మేము విడుదల పొందుకొని మిమ్మల్ని మరింతగా యేసు ప్రభుని హత్తుకొని జీవించలాగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి దేవుని రాజ్యము భూమి మీద విస్తరించట్లో ప్రభా మీ కార్యములు మేము కన్నులారా చూచినట్లుగాను, చెవులారా విన్నట్లుగాను, మా చేతితో స్పర్శించి చూడగలిగినట్లుగా అద్భుతములను ప్రభా మా జీవితంలో జరిగించి మా అందరి ద్వారా ప్రభా మీ నామమునకు మహిమ ఘనత ప్రభావం చెల్లించు. మా ప్రియుడు రక్షకుడు యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థనలను మీకు సమర్పించుతున్నాం తండ్రి. ఆమేన్. మనము ఈ దినమున ప్రత్యేకముగా విడుదల పరిచర్య, దయ్యములను వెలుగొట్టకును, రోగములు స్వస్థత కొరకు మనము సిద్ధపడి వచ్చాము. దాని కొరకు మొదటిగా యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని అంగీకరించినట్లుగా మనము ఒప్పుకోలు ప్రార్థన చేద్దాము. రెండవది, సాతాను వాడు దేవునికి శత్రువుగా ఉన్నాడు, నరులందరికీ శత్రువుగా ఉన్నాడు. అదే విషయమును మనం నోటితో చెప్దాము, వాడికి మనకి ఏ విధమైన సంబంధము లేదు అని. తర్వాత ఆ దయ్యముల గురించి మనము వెళ్ళకూడదాం. మనం అందరము చెప్దాము. మీరు అన్మ్యూట్లోనే ఉండి చెప్పవచ్చు. నేను చెప్తా ఉన్నాను, నాతో పాటు మీరు కూడా ఈ మాటలను చెప్పండి. ప్రభుతో చెప్దాము. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీవు పరిశుద్ధ దేవుని కుమారుడవు. నీలో ఏ పాపము లేదు. నీవు ఏ పాపము ఎరుగవు. నీవు ఏ పాపము చేయలేదు. నీవు పరిశుద్ధుడవు అని నమ్ముచున్నాను. నేను పాపని, నీకు విరోధముగా నేను చేసిన పాపములను, దోషములను, అతిక్రమములను, తిరుగుబాటుతనమును, అవిధేయతను బట్టి సిగ్గుతో తల వంచి నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంచున్నాను. తండ్రి అయిన దేవునికి, పరలోకమునకు విరోధముగా నేను చేసిన పాపమును బట్టి నన్ను క్షమించండి. మీ కృప చొప్పున మీ వద్దకు రావడానికి మీరు నాకు ఇచ్చిన
అవకాశమును బట్టి మీకు నా వందనములు. నా కొరకు మీరు పరలోకమును, అధికారమును, సింహాసనమును, దేవత్వమును, తండ్రిని విడిచి నా కొరకు ఈ లోకములో శరీరధారిగా జన్మించి నా పాపమును బట్టి, తిరుగుబాటుతనమును బట్టి మీకు శత్రువుగా ఉన్న నన్ను, నేను పొందవలసిన శిక్ష అంతటిని మీరు అనుభవించినట్లుగా రాజుల ఎదుట దోషిగా నిలబడి అన్యాయపు తీర్పు పొంది కొరడాలతో కొట్టబడి రక్తము చిందించుటకును, తలపై ముళ్ళ కిరీటం పెట్టించుకుని రక్తము చిందించుటకును, చెంపలను పెరిగివేయుట ద్వారా రక్తము చిందించుటకును, చేతులలోను పాదములలోను మేకులతో సిలువకు కొట్టబడి రక్తము చిందించి మరణించి పక్కలో బల్లెంతో పొడవబడి రక్తము చిందించి సమాధి చేయబడి నా స్థానములో నాకు బదులుగా మీరు మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పరిశుద్ధునిగా తిరిగి లేచినారని నేను నమ్ముచున్నాను. మీ దయ చొప్పున నా కొరకు మీరు సిలువలో చిందించిన మీ అమూల్య రక్తము ద్వారా నా పాపములను తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి మీకు నా వందనములు. నా పితరుల ద్వారా నా మీదకు వచ్చిన ప్రతి శాపమును యేసు ప్రభువా మీ నామములో విరగొట్టుచున్నాను. నన్ను మీ కుమారునిగా, కుమార్తెగా అంగీకరించండి. మిమ్ములను నా ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించుచున్నాను. మిమ్ములను నా హృదయంలోనికి రమ్మని ఆహ్వానించుచున్నాను. రండి ప్రభువా, నా హృదయంలోనికి వచ్చినందును బట్టి మీకు నా వందనములు. నా పేరును జీవ గ్రంథములో వ్రాసుకొనండి. వ్రాసుకున్నందును బట్టి మీకు నా వందనములు. ఈ లోకములో నేను జీవించుతున్న
నేను జీవించుతున్నంత కాలము మీ పరిశుద్ధాత్మ చేత మీ సాక్షిగా నన్ను నడిపించండి. ఈ లోకములో నా జీవిత దినములు ముగిసిన తర్వాత నన్ను తండ్రి ఇంటికి చేర్పిస్తారని నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆమేన్. సాతాను ద్వేషించుటకు ప్రకటన చేద్దాము. ఎందుకంటే మన హృదయంలో ఏమున్నది అనేది వాడికి తెలియదు. మనం నోటితో పలికినప్పుడు మనం ఎవరి పక్షంగా ఉన్నాము అనేది తెలుస్తుంది. వాడిని మనం ద్వేషిస్తే వాడు మనలో ఉండటానికి వీల్లేదు. ద్వేషిస్తున్నాం అనేది మన మాటల ద్వారా చెప్పవలను, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా కూడా వాటిని వ్యక్తపరచవలను. మొదటిగా నోటి మాటతో వారికి సాతానికి చెప్పాలి. ఏమని? నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు, నువ్వు శత్రువి అని మనం ప్రకటన చేద్దాము. నాతో పాటు మీరు కూడా ఈ మాటలను చెప్పండి. శత్రువైన సాతానా, నీవు దుష్టుడవు, అబద్ధికుడవు, అబద్ధమునకు జనకుడవై ఉన్నావు. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నింపబడిన వాడవు. సమస్త నీతికి విరోధివి. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టువాడవు. నీవు దొంగవు. కాబట్టి దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు మాత్రమే వచ్చుదువు గాని మరి దేనికిని రావని నేను ఎరిగి నిన్ను ద్వేషించుచున్నాను. సాతానా, నీకును నీ ప్రధానులకును నీ అధికారులకు నీ ప్రతినిధులకు నీ అనుచరులైన దయ్యములకు గూఢ విద్యకు రహస్య సమాజమునకు నాతో ఉన్న ప్రతి సంబంధమును యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తముతో తెంచివేయుచున్నాను. యేసు ప్రభు నా రక్షకుడు అని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభువే నా జ్ఞానము, నా నీతి, నా పరిశుద్ధత అయ్యున్నారు. యేసు ప్రభు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకమునకు వచ్చి నా స్థానములో నాకు బదులుగా సిలువలో పాపముగాను శాపముగాను చేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున పరిశుద్ధునిగా సజీవునిగా లేచినారు అని నేను నమ్ముచున్నాను. కాబట్టి శత్రువైన సాతానా, నా మీద నీకు ఏ విధమైన హక్కు లేదు. నా జీవితం మీద
నా జీవితంలోని ప్రతి విభాగము మీదను, నా శరీరంలోని ప్రతి అవయవం మీదను యేసు ప్రభునకు సర్వాధికారము కలిగి ఉన్నది. నా మీద దుష్టుడైన సాతానా, మరణమునకు తగిన వాడవు, నా మీద నీకు ఏ విధమైన అధికారము లేదని ప్రకటన చేయుచున్నాను. శత్రువైన సాతానా, నీవు ఓడిపోయిన వాడవు. నీవు సంపూర్ణముగాను శాశ్వతముగాను తిరుగులేని అపజయమును పొంది ఉన్నావు. నేనైతే యేసు ప్రభు ద్వారా శత్రువైన నిన్నును, నీ యొక్క మోసపూరితమైనటువంటి ఆయుధమైన మరణమును జయించి ఉన్నాను. నా అవయవములు దేవుని సేవకు మరియు ఆయన మహిమ కొరకు ఆయనకు అప్పగింపబడిన నీతి సాధనములై ఉన్నవి. శత్రువైన నీకు, దయ్యములకు, రోగములకు నాలో స్థలము లేదు, నాపై అధికారము లేదు, నాపై సరిచేయబడని ఏ హక్కు నీకు లేదు. ఎందుకనగా యేసు ప్రభు యొక్క రక్తము వలన నా పాపములకు సంబంధించిన ప్రతి విషయము సరిచేయబడినది. గొర్రెపిల్ల రక్తమును బట్టి మరియు నా సాక్ష్యమును బట్టి సాతానా, నిన్ను నేను జయించి ఉన్నాను. మరియు మరణము వరకు నేను నా ప్రాణమును ప్రేమించను. నా దేహము ప్రభు నిమిత్తమే మరియు ప్రభు దేహము నా నిమిత్తము. దుష్టుడైన సాతానా, యేసు ప్రభు యొక్క రక్తము నన్ను శత్రువైన నీ చేతిలో నుండి విమోచించినది. అబద్ధికుడు అయిన సాతానా, యేసు ప్రభు యొక్క రక్తము నన్ను నీతిమంతునిగా చేసినది. సాతానా, యేసు ప్రభు యొక్క రక్తము నన్ను పరిశుద్ధునిగా చేసినది. యేసు ప్రభు యొక్క రక్తము నా ప్రతి పాపమును కడిగి నన్ను పవిత్రునిగా చేయుచున్నది. దొంగవైన సాతానా, యేసు ప్రభు యొక్క రక్తము నాకు నిత్య జీవమునిచ్చినది. మోసగాడివైన సాతానా, యేసు ప్రభు యొక్క రక్తము నా కొరకు పరలోకమందు పరిశుద్ధ దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేయుచున్నది. సమస్త దుర్మార్గంతో నింపబడిన సాతానా,
యేసు ప్రభు యొక్క రక్తము వలననే దేవుని సన్నిధికి వచ్చుటకు నాకు అనుమతి దొరికినది. దుష్టుడైన సాతానా, యేసు ప్రభు సిలువలో శిక్షింపబడుట ద్వారా నేను తండ్రి అయిన దేవుని చేత నా పాపములన్నిటిని బట్టి క్షమింపబడితిని. అపవాదిపైన సాతానా, యేసు ప్రభు సిలువలో గాయపరచబడుట ద్వారా నేను స్వస్థత నొందితిని. అబద్ధికుడైన సాతానా, యేసు ప్రభు సిలువలో నా పాపములను బట్టి పాపముగా చేయబడుట ద్వారా నేను దేవుని నీతిగా చేయబడితిని. ఓడిపోయిన సాతానా, యేసు ప్రభు సిలువలో నాకు రావలసిన మరణమును పొందుట ద్వారా నేను నిత్య జీవమునకు అర్హుడనైతిని. సాతానా, యేసు ప్రభు సిలువలో దరిద్రునిగా చేయబడుట ద్వారా నేను ధనవంతునిగా చేయబడితిని. సాతానా, యేసు ప్రభు సిలువలో నాకు రావలసిన అవమానమును పొందుట ద్వారా నేను దేవుని మహిమలో పాలు పొందుటకు నాకు అనుమతి దొరికినది. సాతానా, యేసు ప్రభు సిలువలో తృణీకరింపబడుట ద్వారా నేను దేవునికి కుమారునిగా దేవుని చేత స్వీకరింపబడితిని. యేసు ప్రభు సిలువలో శాపగ్రస్తుడగుట ద్వారా నేను అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు వారసుడనైతిని. యేసు ప్రభు సిలువలో సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడుట ద్వారా నా ప్రభువుతో ఏకాత్మయ్య ఉన్నది. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు నా ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది. మూడవ దినమున యేసు ప్రభు సజీవునిగా తిరిగి లేచుట ద్వారా నేను నవీన స్వభావమును ధరించుకుంటుని.
ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహమునకు అధిపతివైన సాతానా, నేను పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాను అని ఎరిగి నిన్ను ఎదిరించుచున్నాను. సాతానా, నీ తంత్రములను ఎదిరించుటకు, శక్తిమంతునిగా ఉండుటకు దేవుడు నాకిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని ఉన్నాను. అవేవనగా, నా నడుమునకు సత్యమని దట్టి కట్టుకొంటిని, నీతి అయిన మైవరును తొడుగుకొంటిని, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబెడుతుని. శత్రువైన సాతానా, నీ అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు, శక్తిమంతునిగా ఉండుటకు విశ్వాసమును డాలు పట్టుకుని రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుంటుని, మరియు దేవుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉంటున్నాయి. కానీ సాతానా, నీకైతే వీటిలో ఏ ఆయుధమును ధరించుకొనజాలవు. ఎందుకనగా నీవు అబద్ధికుడవు, అబద్ధమునకు జనకుడవై ఉన్నావు. యేసు ప్రభు నిన్నును నీ ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసినని ప్రకటించుచున్నాను. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నాకు దోషారోపణ చేయు ప్రతివానికి నేను నేరస్థాపన చేసేదను. యెహోవా యొక్క సేవకుల నీతి ఆయన వలననే కలుగుచున్నది. ఇది నా స్వాస్యము అని ప్రకటించుచున్నాను. రాత్రింపగళ్ళు మా దేవుని ఎదుట మా సహోదరుల మీద నేరము మోపువాడవైన అపవాదివైన నీవు పడద్రోయబడి ఉన్నావు గనుక ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తునదాయనని ప్రకటించుచున్నాను. యేసుప్రభు నామమునకు జయము జయము జయము. యేసుప్రభు రక్తమునకు జయము. యేసుప్రభు రక్తమునకు జయము. యేసుప్రభు రక్తమునకు జయము జయము జయము. యేసుప్రభు రక్తమునకు ఎల్లప్పుడూ అన్నిటి యందు సంపూర్ణ విజయము కలుగునుగాక. సాతాను క్రియలకు ఎల్లప్పుడూ అన్నిటి యందు అపజయమును నాశనమును కలుగునుగాక. ఆమేన్.
ఇప్పుడు డెలివరెన్స్ ప్రేయర్లోకి వెళ్దామండి. మీరు చేయవలసిన పని ఏమిటంటే, దయ్యములు నేను ఒక్కొక్క పేరు చెప్పి యేసు ప్రభు నామములో దాన్ని బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాను. మీరు దానికి ఆ మాటను మీరు తీసుకురండి. ఇది ప్రతివారు వ్యక్తిగతంగా తీసుకోండి. మీ మనసు వేరే వ్యక్తుల మీద కానీ వేరే అంశం మీద కానీ వెళ్ళనివ్వవద్దు. మీ పక్కవారికి ఏమవుతుందో కూడా మీరు ఏం జరుగుతుందో అనే ఆలోచించాల్సిన పని లేదు. మొదటగా ఎవరికి వారే విడుదల స్వస్థత పొందవలసిన వారమై ఉన్నాము. తర్వాత ఇవి దయ్యములు నేను ఒక మాట చెప్పినప్పుడు ఆ దయ్యమును బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించినప్పుడు మీరు నోట్లో నుంచి గాలిని వదండి బయటికి. ఎందుకు అని అంటే అట్లా చెప్పాలంటే గ్రీక్ భాషలో అది గాలి లేక ఊపిరి మరియు ఆత్మకు కూడా ఒకే పదం వాడబడింది. అది న్యూమా అనేది. దయ్యములు కూడా ఆత్మజీవులు కాబట్టి వాటికి కూడా అదే పేరు ఉపయోగించబడింది, అంటే గాలి రూపంలో. ఎందుకు ఇట్లా చెప్పాలంటే మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అంబులెన్స్ వెళ్తుంది అనుకోండి, మిగతా వెహికల్స్ అన్ని కూడా అంబులెన్స్ కు దారిస్తవి. అప్పుడు క్షేమంగా వెళ్తారు, పడిపోకుండా, యాక్సిడెంట్స్ జరగకుండా. అలాగే మనం కూడా దయ్యములు పోవడానికి మనం మార్గాన్ని చూపిస్తే అవి వెళ్ళిపోతాయి గాలి ద్వారా. కాబట్టి అవి దయ్యములు సహజంగా నోటి ద్వారా బయటికి వెహికల్ రూపంలో ఏడుపుతో వెలిపిస్తూ అల్లరి చేస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి, గర్జిస్తూ ఉంటాయి, ఉమ్మి వేస్తా లేదా వాంతి చేసుకుంటా బయటకు వెళ్తూ ఉంటాయి, గట్టిగా కేకలు వేస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కోసారి గొంతు వరకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది. అటు ఏం చేయాలంటే గట్టిగా కావాలని బలవంతంగా దగ్గి దాన్ని బయటకు పంపించాలి. గొంతు దగ్గర ఆగిపోతూ ఉంటాయి. ఒక్కోసారి కళ్ళు తిరగటం, తెలియని మైకంలో వెళ్ళిపోతూ ఉంటారు. కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కడం, చేతులు అలాగే వేళ్ళు మెలితిరిగిపోతూ ఉంటాయి, వంకలు తిరుగుతూ ఉంటాయి. అలాగే దగ్గు వస్తుంది, పొలం మారటము, ఆవులింతలు పెద్దగా రావటం, నోరంతా తెరుచుకుని ఆ నోట్లో నుంచి వేడి గాలి బయటకు వెళ్తూ ఉంటుంది. మీరు వీటన్నిటిని గమనించవచ్చు. మీరేమి కంగారు పడవలసిన పని లేదు. అవన్నీ దయ్యములు బయటకు వెళ్తూ ఉన్నాయని అర్థము. కళ్ళు తిరిగి పడిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఒకసారి పళ్ళు కొరటం, పిచ్చి పిచ్చిగా చూడటం, కొన్నిసార్లు మన శరీరం నుంచి నల్లటి ఆకారం బయటకు వెళ్ళిపోతున్నట్టుగా, హృదయంలో పెద్ద ఆ బరువంతా బయటకు వెళ్ళిపోతున్నట్లుగా మీకు తెలుస్తూ ఉంటుంది. మీరేమి కంగారు పడవలసిన పని లేదు. సాతాను వాడి యొక్క అనుచరులైన దయ్యములు, దురాత్మలు మన శరీరం నుంచి బయటకు వెళ్తా ఉన్నట్టు మనము గ్రహించాలి. ఈ పనులు చేయండి. మీరు పక్కవారి గురించి ఏం ఆలోచించదు, దేవుడి గురించి. అందరూ మీ పక్క వరకు ఒక్కోసారి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఒక్కోసారి అట్లా వారు తెలియకుండా మైకం లాగా అయిపోతూ ఉంటారు కదా, ఒకసారి వాళ్ళని కదిలించండి. మీ దగ్గర ఆయిల్ ఉంటే కనుక, ప్రేయర్ ఆయిల్ ఉంటే మీద వేసుకోండి, పిల్లల మీద కూడా వేయండి. పరిశుద్ధులైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు. ప్రభా, వీరి యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయిల్ని దీన్ని మరి మార్చమని వేడుకుంటున్నాము. తద్వారానైనా యేసు ప్రభు రక్తమును సాదృశ్యం గాను, పరిశుద్ధ ఆత్మ దేవునికి సాదృశ్యం గాను నూనెను బైబిల్లో రాయబడిన రీతిగా ఈ ఆయిల్ని ప్రభా మేము వినియోగించు ఉండగా దయ్యములు పారిపోయినట్లుగాను, రోగములు తొలగిపోయి శరీర దేహములు స్వస్థత వచ్చినట్లుగాను మీరు గొప్ప అద్భుతములు జరిగించమని మా ప్రియుడు రక్షకుడు యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనలను మీకు సమర్పించుతున్నాం తండ్రి. ఆమేన్. సరే, మీరు అందరూ సిద్ధపడండి. వీలైతే అందరూ దాదాపు చైర్స్ లో కూర్చోండి. మీరు వేరే ధ్యాస పెట్టవద్దు. పూర్తిగా నా మాటల మీద మనసు పెట్టండి.
నేను మీకు సంబంధించి అంటే మన దాదాపు ఇవన్నీ అందరూ ఉంటవి. మనము కొన్ని పర్టికులర్గా మీకు సంబంధించిన ఇబ్బంది పడతా ఉన్న వాటిని అవి ఆ పేరు చెప్పగానే మీరు వెంటనే ఆ నోట్లోంచి గాలి ఊదేస్తా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. యేసు ప్రభు నామము, యేసు ప్రభు రక్తము, ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనము సాతాన్ని జయించుకున్నాము. కాబట్టి ఆ వాక్యం నేను చెప్తా ఉంటాను. నోట్లోంచి గాలి బయటకు ఊదేస్తా ఉండండి. సిద్ధపడదాం. శత్రువైన సాతానా, నీవు అబద్ధికుడవు, మోసగాడివి, దొంగవు, దొంగతనమును, నరహత్యను నాశనం చేయుట కొరకు ఈ లోకంలో సంచరించుచున్నావు. మేము దేవుని కుమారుడైన యేసు ప్రభు పోలికలోను స్వరూపంలో సృజించబడ్డాము. మేము దేవుని సొత్తై ఉన్నాము. యేసు ప్రభు ద్వారా మేము శత్రువైన సాతానా నీ చేతిలో నుండి, లోకంలో నుండి, శరీరంలో నుండి వేరు చేయబడ్డాము. కాబట్టి నా మీద, మా మీద మీకు ఏ విధమైన హక్కు లేదు. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పి ఉన్నారు. మరియు నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను అనే మాట. ఈ ఆజ్ఞను బట్టి దుష్టుడు అయిన సాతానా, ఇది ప్రజలలో ఇప్పటి వరకు నీవు వీరి యొక్క శరీరములను, మనస్సును, హృదయమును ఆశ్రయముగా చేసుకుని దాగి ఉన్నటువంటి దయ్యములారా, మీకు ఇప్పుడే ఆజ్ఞాపించుచున్నాము. ఈ మనుషుల్లో ఉన్నటువంటి దుర్నీతిని, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెములాడుట, అపవాదము, దేవద్వేషము, హింస, అహంకారము, బింకములాడుట, చెడ్డవాటిని కల్పించుట, తల్లిదండ్రులకు అవిధేయత చూపుట, అవివేకము, మాట తప్పుట, అనురాగరహితము, నిర్దయ, దయ్యములారా మీకు ఆజ్ఞ అయినది. ఇప్పుడే వీరిలో నుండి మిమ్మల్ని బయటకు రమ్మని, బయటకు వెళ్లి పొమ్మని ఆజ్ఞాపించుతున్నాం. వీరి మీద ఏ అధికారం లేదు. ఈ మనుషులు దేవుని చేత ఏర్పరచబడి, నిర్ణయించబడి, దేవునికి కుమారులుగా స్వీకరించబడిన వారు. వీరిలో నీకు ఏ విధమైన హక్కు లేదని యేసు ప్రభు నామములో నిన్ను బయటకు వెళ్లి పొమ్మని ఆజ్ఞాపించుతున్నాం. శత్రువైన సాతానా, ఈ మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థ ప్రియత్వము, ధనాపేక్ష, బింకములాడుట, అహంకారము, దూషణ, కృతజ్ఞత లేనితనము, అపవిత్రత, అనురాగరహితము, అతిద్వేషము, అజితేంద్రియము, క్రూరత్వము, సజ్జన ద్వేషము, ద్రోహము, మూర్ఖత్వము, గర్వము, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించుట, పైకి భక్తి గల వారి వల్లే ఉండియు దాని శక్తిని ఆశ్రయించకుండా ఉండుట, ఆడంబరము, స్వీయ నీతి, ఉప్పొంగే తత్వము, డాబుసరి, మూఢత్వము, వితర్కములు, జగడములు, అవిశ్వాసము, అనుమానము, మరిచిపోవుట, వెరితనము, పిచ్చి, పైత్యము, భ్రమపరచుట, కంగారు పడుట, తారుమారు చేయుట, మొండితనము, పెంకితనము, ఓర్వలేనితనము, మూర్ఖపు పట్టుదల, పంతము, బలవంతము, బలాత్కారము, దౌర్జన్యము, కలవరము, గలిబిలి, ఆందోళన, కక్ష సాధించుట, విరోధము, పగ, పట్టరాని కోపము, చిరాకు, అసహనము, చిటపడలాడే తత్వము. ఈ దయ్యములన్నిటినీ యేసు ప్రభు నామములో ఈ మనుషుల నుంచి బయటకు వెళ్ళిపోమని నాకు ఆజ్ఞాపించున్నాం. సాతానా, దయ్యములారా, మీకు ఈ మనుషులో ఏ విధమైన చోటు లేదని మిమ్మల్ని గద్దించి బంధించి బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించుచున్నాం.
యేసు ప్రభు 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారము, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి వారు యేసు ప్రభు యొక్క శిష్యులు చేసిన విధముగా ఆ అధికారమును మాకు ప్రభు అనుగ్రహించి ఉన్నారు. యేసు ప్రభు నందు విశ్వాసముంచు ప్రతి వారికి దుష్టులైన సాతానా, నీ మీద నీ అనుచరులైన దయ్యముల మీద మాకు అధికారం ఇవ్వబడినది. ఇది పరలోక రాజ్యం యొక్క అధికారము. కాబట్టి మా మీద నీకు ఏ విధమో చేతనైనా ఏ రూపంలో ఉండటానికి నీకు అధికారం లేదు. కాబట్టి ఇప్పుడే వీరిలో నుంచి మిమ్మల్ని బయటకు వెళ్లి పొమ్మను ఆజ్ఞాపించుతున్నాము. సంశయము, అవిశ్వాసము, కలవరము, మతిమరుపు, నిర్ణయించలేకపోవడము, రాజీ పడిపోవడము, మానవ జ్ఞానము, వెర్రితనము మొదలైన దయ్యములను యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడే బయటకు నిన్ను వెళ్లి పొమ్మను ఆజ్ఞాపించుతున్నాము. సాతానా, ఈ ప్రజల్లో ఉండటకు నీకు ఏ అధికారం లేదు. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేయునని వారితో చెప్పెను. ఈ అధికారము చొప్పున సాతానా, నీ గతి నరకమే. నువ్వు యుగ యుగములు అగ్ని గంధకములు గల గుండములో కాలవలసినదే. మనుషులను పీడించటకు నీకు అధికారం లేదు. యేసు ప్రభు ద్వారా మేము నిన్నును నీ అనుచరులను జయించి ఉన్నాము. కాబట్టి దుష్టుడైన సాతానా, ఈ ప్రజల్లో నీవు ఉండుటకు నీకు అధికారం లేదు. వీరిని ఇప్పుడే విడిచిపెట్టి బయటకు వెళ్లి పొమ్మను ఆజ్ఞాపించుతున్నాం. ఘర్షణ, ద్వేషము, తిరస్కారము, ప్రేమలేనితనము, క్షమించలేనితనము, భయము, నిర్లక్ష్యము, మరణము, మనుషులను హత్య చేయవలననే కోరిక, ఆత్మహత్య చేసుకొనవలననే కోరిక, తిరుగుబాటు, సున్నితముగా ఉండడం, దుఃఖము, బాధ, వేదన, ఉన్మాదము, బుద్ధిమాంద్యము, 2 రకములుగా ప్రవర్తన, నిర్బంధాలకు లోనగుట మొదలగు దయ్యములని యేసు ప్రభు నామములో ఇప్పుడే వీరిలో నుంచి బయటకు వెళ్లి పొమ్మను ఆజ్ఞాపించుచున్నాం. ఘర్షణకు సంబంధించినటువంటి దయ్యములారా, యేసు ప్రభు నామములో కలహము, తర్కము, తగాదాలు, పోరాటాలు, కొట్లాట, నిలకడలేకపోవుట, అటు ఇటు తిరిగే తత్వము, ఒత్తిడి, ఓర్చుకోలేని తనము, హింస మొదలైన దయ్యములను యేసు ప్రభు నామములో వీరిలో నుంచి బయటకు వెళ్లి పొమ్మను ఆజ్ఞాపించుచున్నాం. ఎందుకనగా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. కాబట్టి సాతానా, మమ్మల్ని ఏలుటకు దేవునికి మాత్రమే అధికారం ఉన్నది. నా మీద, మా మీద దుష్టుడైన సాతానా, నీకు హక్కు లేదు. కాబట్టి ఈ ప్రజల్లో ఎవరు ఉండవు, నీవు ఉండకు వీల్లేదు. ఇప్పుడే నిన్ను బయటకు వెళ్లి పొమ్మను ఆజ్ఞాపించుచున్నాం. కఠినత్వము, ఆగ్రహము, విరోధము, దౌర్జన్యము, ప్రతీకారము, నరహత్య, క్రోధము, ద్వేషము, అశ్లీలము, నిరుత్సాహానికి సంబంధించినటువంటి దయ్యముల అపజయ తలంపులు, త్రోసివేయబడిన స్థితి, నిరాశావాదము మొదలగు దయ్యములను యేసు ప్రభు నామములో ఈ ప్రజల్లో నుంచి ఇప్పుడే నిన్ను బయటకు వెళ్లి పొమ్మను ఆజ్ఞాపించుతున్నాం. సాతానా, నీకు వీరిలో ఏ హక్కు లేదు. యేసు ప్రభు పాదముల క్రింద సమస్తమును దేవుడు ఉంచి ఉన్నారు. ఆయన సమస్తమును వానికి లోబరిచినప్పుడు వానికి లోబడకుండా దేనిని విడిచిపెట్టలేదు. కాబట్టి సాతానా, వీరిలో నీవు ఉండుటకు ఏ అధికారము లేదని నిన్ను గద్దించి తంత్రములు, అణచివేయబడిన స్థితి, హస్త సాముద్రికము, చేతి రాత విశ్లేషణ, వశీకరణ, జాతకము, జ్యోతిష్యము, శిలాఫలకము, పెండ్యులం, చేతబడి, చిల్లంగితనము, యోగా, అదృష్ట సంఖ్యలు, డ్రాగన్స్, పచ్చబొట్లు, హ్యారీ పోటర్, బ్లూ వేల్, పబ్జి, భూత విద్య, ప్రతీకార స్వభావము, నాశనము చేసే స్వభావము, క్షుద్ర విద్య, యెజబెలు స్వభావము, ఆహాబు స్వభావము మొదలైన దయ్యములను యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడు నేను బయటకు వెళ్లి పొమ్మను ఆజ్ఞాపించున్నాము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జయించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను.
మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని చెప్పినటువంటి పరిశుద్ధుడైన యేసు ప్రభు నామములో వీళ్ళ నుంచి ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోము నాకు జ్ఞాపించున్నాం. సతనా, నీకు ఈ మనుషుల్లో ఉండటకు హక్కు లేదు. మేము యేసు ప్రభు రక్తము ద్వారా కొనబడితిమి. మా మీద యేసు ప్రభు రక్తము ఉన్నది. యేసు ప్రభు రక్తం మమ్మలను ముట్టినది. యేసు ప్రభు యొక్క రక్తము అందరి శరీరంలోని అన్ని భాగముల మీద మేము ప్రోక్షించుకొనిచున్నాము. కాబట్టి నీకు ఈ ప్రజల్లో ఎక్కడ ఏ రూపంలో అధికారం లేదని ప్రకటించుతున్నాము. హృదయములకు సంబంధించిన దయ్యములు దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము మొదలైన దయ్యములను యేసు ప్రభు నామములో వీళ్ళ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపోము నాకు జ్ఞాపించున్నాము. సతనా, నీకు ఏ అధికారం లేదు. ఈ ప్రజలు దేవుని సొత్తై ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని వ్రాయబడిన ప్రకారము దుష్టులైన సతాన, ఈ ప్రజలలో నీవు ఏ రూపంలో ఎక్కడ ఉండటకు వీల్లేదు. శరీర కార్యములు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదము, విమతము, అసూయ, మత్తత, అల్లరితో కూడిన ఆటపాటలు, పిరికితనము, అవిశ్వాసము, అసహ్యత, నరహత్య, వ్యభిచారము, మాంత్రిక విద్య, విగ్రహారాధన, అబద్ధము, కామాతురత, దురాశ, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, విశ్రాంతి లేకపోవుట, నిద్రలేమి మొదలైన దయ్యములను యేసు ప్రభు నామములో వీరిలో నుంచి బయటకు వెళ్ళిపోమని నాకు జ్ఞాపించున్నాం. సతాన, నీకు అధికారం లేదు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు ప్రభు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఈ అధికారమును బట్టి దుష్టుడైన సాతానా, ఈ ప్రజల్లో నుండి బయటకు ఇప్పుడే వెళ్ళిపోమని నాకు జ్ఞాపించున్నాం. యేసు ప్రభు రక్తము మమ్మలను ముట్టినది. కాబట్టి నీకు ఈ ప్రజల్లో ఇక ఏ విధమైన సంబంధము లేదని నిన్ను గద్దించి బంధించి వీళ్ళలోంచి బయటకు వెళ్ళిపోమని నాకు జ్ఞాపించున్నాం. తినడం, త్రాగడం, ఆల్కహాలు, నికోటిన్, ఆహారము, నేత్రాశ, అలసట, బలహీనత, తడబడుట, వణుకు, ఏడుపు, ప్రలాపించుట, విలాపము, గుడ్డితనము, చెవుడు, గొంతు నిలిమినట్టు, ఊపిరాడకపోవడము, చలి, పక్షవాతము, తిమ్మిరి, బాధ, దడ, సోమరితనము, బద్ధకము, తలనొప్పి, చెవి నొప్పి మొదలైన దయ్యమును యేసు ప్రభు నామములో ఇప్పుడే వీరిలోంచి బయటకు వెళ్ళిపోమని నాకు జ్ఞాపించున్నాం. సతానా, నీకు ఈ ప్రజల మీద, ఈ ప్రజలలో ఉండుటకు నీకు ఏ అధికారము లేదని నిన్ను గద్దించి బంధించి బయటకు వెళ్ళిపోమని నాకు జ్ఞాపించుతున్నాం. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అని చెప్పిన మాట చొప్పున దుష్టుడు అయిన సాతానా, ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఇంకా శరీర కార్యములైన జారత్వము, విరోధము, చిక్కుల్లో పెట్టే దయ్యము, యోగ దయ్యము, విశ్వాస భ్రష్టులగునట్లు చేయు దయ్యము, దురాలోచనలు, లోభములు, మత్సరములు, అహంభావము, అవివేకము, ద్వేషము, క్షమించలేకపోవడము, రోషము, అతివాగుడు, ఒత్తిడి, బానిసత్వము, వ్యక్తిగత నిష్ఫలిత జీవితం కొనసాగుట, తీర్చబడని లోతైన ఉద్రేకపూరితమైనటువంటి అవసరము, అసహ్యము, తలంపులు, ఊహల ద్వారా మానసిక జీవితాలను మలినపరచు దయ్యములు, భూతు లేక ద్రోహపూరితమైనటువంటి ఓత పదమును కలుగు చేయించినటువంటి దయ్యములరా, యేసు ప్రభు నామములో
ఇప్పుడే వీరిలో నుంచి నిన్ను బయటకు వెళ్లి పొమ్మని ఆజ్ఞాపించున్నాం. సాతానా, వీరిలో నీకు ఏ విధమైన హక్కు లేదు. యేసు ప్రభు రక్తము మమ్మలను శత్రువైన సాతానా మీ చేతిలో నుంచి సంపూర్ణంగా విమోచించినది. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరు మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి అని చెప్పిన మాట చొప్పున, దేవుడు మాకు ఇచ్చిన ఈ మాట చొప్పున సాతానా, మేము కృంగిపోము, మేము జయించిన వారము. మాకు తెలుసు నువ్వు పీడించువాడవని, అయినను మేము విశ్వాసమునందు విడిచిపోము. విశ్వాసము ద్వారా మేము సాతానా నిన్ను జయించి ఉన్నాము. నీకు మా మీద ఏ విధమైన హక్కు లేదు. వాంఛ, స్వైర వాంఛ, హస్తప్రయోగము, స్వలింగ సంపర్కము, స్త్రీల మధ్య వివాహం, వ్యభిచారము, జారత్వము, అక్రమ సంబంధము, వేశ్యాగమనము, మానభంగము, అంగాంగ ప్రదర్శన, ముడుచుకుపోవడం, దుర్వినియోగము, మృగతృష్ణ, అశ్లీల సాహిత్యము, ఫోర్న్ సైట్స్ చూడటం ద్వారా, కామ వాంఛ, వీడి ద్వారా ఈ మనుషులకు వచ్చినటువంటి ప్రతి దయ్యమును యేసు ప్రభు నామములో ఇప్పుడే వీరిలో నుంచి బయటకు వెళ్లి పొమ్మని ఆజ్ఞాపించున్నాం. సాతానా, నీకు ఈ ప్రజల్లో ఉండటకు నీకు ఏ హక్కు లేదు. యేసు ప్రభు రక్తం మమ్ములను విమోచించినది. బలవంతమైన లైంగిక వెర్రి, ముష్టి మైదనము, జారత్వము, వ్యభిచారము, ఆడంగితనము, బూతు పుస్తకములు చదవటము మొదలైన దయ్యములను యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడే నేను బయటకు వెళ్లి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాం. ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను అని ఈ వాక్యము ద్వారా, దేవుని ద్వారా మాకు ఇవ్వబడిన అధికారము చొప్పున ఈ ప్రజల్లో నుండి ఈ లైంగిక సంబంధమైనటువంటి అపవిత్రత కలుగు చేయొచ్చు దయ్యములను యేసు ప్రభు నామంలో వీరిలో నుంచి బయటకు వెళ్లి పొమ్మని ఆజ్ఞాపించుతున్నాము. సాతాను, వీరిలో ఏ రూపంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. తలంపు, మాట, క్రియల్లో ఈ ప్రజల్లో దేవునికి విరోధమైనటువంటి అపవిత్ర కార్యములు జరిగించు శరీర సంబంధమైనటువంటి ప్రతి దురాత్మను యేసు ప్రభు నామంలో వీరిలో నుంచి బయటకు వెళ్లి పొమ్మని ఆజ్ఞాపించుతున్నాము. సాతాను, నీకు హక్కు లేదు. ఈ ప్రజలు దేవుని వారై ఉన్నారు. యేసు ప్రభు రక్తము వీరిని, మమ్మల్ని అందరినీ విమోచించినది. మాదక ద్రవ్యములు, కేఫిన్, తిండిపోతనము, మద్యపానము, ధూమపానము మొదలైన వ్యసనములను కలుగు చేయించిన దయ్యములారా, యేసు ప్రభు నామంలో వీరిలోంచి ఇప్పుడు బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించున్నాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగో చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను అని దేవుని వాక్యం ద్వారా మాకు ఇవ్వబడినటువంటి అధికారము చొప్పున, సాతానా, నువ్వు సిలువలో ఓడిపోయావు, మేము జయించి ఉన్నాము. జయించిన వారిలో ఓడిపోయిన వాడు ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఆ విపరీతమైన నటన, సుఖభోగములు, ఊహలు, ద్విమనస్కత, అలసిపోవుట, సోమరితనము, అనారోగ్యము, నేను నవ్వలేక చచ్చిపోయా, దీన్ని వింటే నువ్వు చచ్చిపోతావు, నేను అలసిపోయాను, జబ్బు పడేటట్లున్నాను, చస్తే బాగుండు లేక చచ్చిపోవడం మంచిది అనే మరణపు ఆత్మలను యేసు ప్రభు నామములో ఈ ప్రజల నుంచి ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించున్నాం. సాతానా, మేము నిన్ను జయించి ఉన్నాము. ఎలాగంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని చెప్పబడిన మాట ప్రకారం మరణపు ఆత్మకు మా మీద ఏ విధమైన హక్కు లేదు. మరణము ఓడిపోయినది. మరణమా, నీ విజయం ఎక్కడా? మరణమా, నీ ముల్లెక్కడా అని సవాలు చేసినటువంటి యేసు ప్రభు ద్వారా మేము కూడా అదే సవాలును మీకు ఇస్తూ ఉన్నాం. నీ ప్రజలను ఇప్పుడే నువ్వు విడిచిపెట్టి బయటకు, నువ్వు ఏదేమైనాను సరే ఈ ప్రజలను విడిచిపెట్టి ఇప్పుడే బయట రమ్మని ఆజ్ఞాపించున్నాం.
వీరిలో ఉంటకు నీకు ఏ అధికారము లేదని నిన్ను గద్దించుచున్నాం. అభద్రత సంబంధించినటువంటి దయ్యములారా, ఆత్మనుతాభావము, స్వీయ జాలి, ఒంటరితనము, సంకోచము, సిగ్గుపడే స్వభావము, అనర్హత, సరిగ్గా స్పందించలేకపోవడం, స్వీయ తిరస్కరణ, విడవబడడం, గాయము, రాతి గుండె మొదలను దయ్యమును యేసుప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడే బయటకు వెళ్లి పొమ్మని ఆజ్ఞాపించున్నాం. సమాధానకర్తయ్య దేవుడు సాతాను మా కాళ్ళ కింద శీఘ్రముగా చితుక తొక్కించును. మా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మాకు నిత్యము తోడై ఉండును గాక. కాబట్టి సాతానా, మా మీద నీకు ఏ హక్కు లేదని ప్రకటించుచున్నాము. తప్పుడు మతములు, బౌద్ధ మతము, టావోయిజము, హిందూ మతం, ఇస్లాం మతం, షింటోవాదము, కన్ఫ్యూషనిజం, యెహోవా సాక్షులు, క్రిస్టియన్ సైన్స్, రోనిక్రూనియవాదం, ఐక్యవాదము, మార్మోన్వాదం, బాహాయివాదం, ఏక ప్రపంచవాదం, నాగరికవాదం, ఆచార సంబంధ, మత సంబంధ పిడివాదము, మతపరమైనటువంటి కార్యములు ద్వారా ఈ మనుషుల్లోకి వచ్చినటువంటి దయ్యములను యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడు నిన్ను బయటకు వెళ్లి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాం. మోసము, మంత్ర విద్య, గూఢ విద్య, మాయాతంత్రములు, మత్తుమందు, ఇంద్రజాల కళ, నరహత్యలు, జార చోరత్వములు, మంత్ర విద్య, సోదే, త్రాగుడు, మాదక ద్రవ్యములు, మంత్రాలు, తావీదులు, గారడి, కనుమాయ మంత్రములు, వల్లివేయడం, వివిధ రకముల సంగీతము మొదలైన దయ్యములను యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడే నేను బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించున్నాం. సాతానా, నీకు ఈ ప్రజల్లో ఉండటకు ఏ హక్కు లేదు. సాతాను తంత్రములను మేము ఎరుగని వారము కాదు. కాబట్టి ఇప్పుడే వీరిలో నుంచి ఈ క్రియలు చేయటం ద్వారా ఈ ప్రజల్లోకి వచ్చినటువంటి ప్రతి దయ్యపు దురాత్మలను, అపవిత్రాత్మలను బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించున్నాం. మేము దేవునికి లోబడి ఉండిదాము, అపవాది నిన్ను ఎదిరించి నిన్ను ఇక్కడి నుంచి పారతోలిదము. సాతానా, నీకు మా మీద ఏ అధికారం లేదు. శకునం చెప్పుట, సోదే, మేఘ శకునము, సర్పశకునము, చిల్లంగితనము, మాంత్రికుని వద్దకు వెళ్ళుట, ఇంద్రజాలికుని వద్దకు కర్ణపిచాచి వాడిని అడుగుట, దయ్యముల యొద్ద విచారణ చేయుట, చచ్చిన వారితో సంభాషించుట, పితృదేవతలతో కూర్చుండి ఆలోచించుట, మంత్రశక్తి, వశీకరణ, దేవదోషణ చేయుట, శపించు దయ్యము, అపవిత్ర మాటల దయ్యము, శ్రేష్టమైన యథార్థ బైబిల్ విశ్వాసం మరుకొల్పబడి ఏదో ఒక విధమైన సిద్ధాంతపరంగా దోషంలో చిక్కుకున్నట్లు చేయు దయ్యములను యేసు ప్రభు సంబంధించిన దేన్నైనా పక్కన పెట్టి అన్ని మతాలు, విమతములు లేక తత్వశాస్త్రములు ద్వారా ఈ మనుషుల్లోకి వచ్చినట్టు ప్రతి దయ్యపు ఆత్మలను యేసు ప్రభు నామములో వీళ్ళ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించున్నాం. సాతానా, నీకు ఈ ప్రజల్లో ఉండుటకు ఏ హక్కు లేదు. ఇప్పుడు మాకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు అని సాతానా మేము ప్రకటించుచున్నాము. మా మీద నీకు ఏ విధమైన అధికారము లేదు. మేము శరీరదారులమై నడుచుకునుచున్నాము, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవని ప్రకటించుచున్నాము. సాతానా, ఈ మనుషుల్లోకి ఉంటకు నీకు ఏ విధమైన హక్కు లేదని మేము ప్రకటన చేయుచున్నాం. తిరుగుబాటుతనము, స్వీయ చిత్తము, మొండితనము, అవిధేయత, వేరొకరి నియంత్రణ, పరాధీనత, వెన్నుపోటు, దేవదూషణ, వాదించుట మొదలగు దయ్యములను యేసు ప్రభు నామములో వీళ్ళ నుంచి ఇప్పుడే బయటకు వెళ్లి పొమ్మని ఆజ్ఞాపించున్నాము. నిందారోహణ, తీర్పు తీర్చుట, విమర్శ, తప్పులు పట్టుట, వేలెత్తి చూపుట, అసహనములకు సంబంధించిన దయ్యములు, ఆందోళన, నిరుత్సాహము, ఓర్వలేనితనము, విమర్శించడం, మర్చిపోలేకపోవడం, స్వార్థం, ఈర్ష్య, ఆదుర్ద, వ్యాకులత, ఆందోళన, భీతి, అయోమయం, కలవరము, దురాశకు సంబంధించిన దయ్యములారా, దొంగతనం, ఇతరులది ఆశించడం, పేరాశ, అసంతృప్తి మొదలగు దయ్యములను యేసు ప్రభు నామములో వీళ్ళ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించుచున్నాం.
దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వలన మా మీద రుణముగాను మాకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మాకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మా అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనబరిచెను అని మాకిచ్చిన గొప్ప సిలువ విజయమును బట్టి సాతానా నిన్ను మేము జయించి ఉన్నామని ప్రకటించుతున్నాము. ఇక నీకు మా మీద ఏ విధమైన హక్కు అధికారము లేదు. మేము స్వతంత్రులమై ఉన్నాము. మేము యేసు ప్రభు పోలికలో స్వరూపములో సృజింపబడిన వారము. అపవిత్రాత్మలను, దయ్యములను, దురాత్మలను, విరుద్ధమైన తలంపులు, నిరాశ తలంపులు, భయం, అలసట, గర్వము, అసూయ, ఆత్మాభిమానం, తన మీద తాను జారిపడటం, ద్రోహం, మరణం, విడుదల లేని ఒత్తిడులను కలుగు చేసినటువంటి దయ్యములారా, ఆందోళన, అబద్ధమాడు ఆత్మ, నిస్పృహ, గలిబిలి, మూఢనమ్మకాలు, అవివేకం, అల్లరి, అపరాధము, పశ్చాత్తాపడడానికి విఫలం అవడం, చీకటిని గురించి భయం, ఎత్తుని గురించి భయం, మనిషి అంటే భయం, ఓటమి అంటే భయం, వ్యాధి అంటే భయం, మరణం అంటే భయం, కొన్ని స్థలాలంటే భయం, బహిరంగ స్థలాలంటే భయము, తెలియని ఒక విధమైన భయం, వృద్ధాప్య భయం మొదలగు దయ్యములను భయమును కలుగు చేయించిన దయ్యములన్నిటినీ యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించుచున్నాము. ఆయనను మా ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మాకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అని మేము ప్రకటన చేస్తున్నాం. సతన మా మీద నీకు ఈ మనిషిలో ఏ విధమైన నీకు హక్కు లేదు. బీసుకునుట, మానవ జ్ఞానపు స్వభావము, పిరికితనము, అపవిత్ర తలంపులు, బలహీనపరచు, రోషము, ద్రోహము, వైరము, మోసము, మూర్ఖత గల తనము, తూలుట, గాఢ నిద్రాత్మ, దుఃఖము, భారభరితమైనటువంటి ఆత్మ, వ్యభిచార మనసు, మోగ దయ్యము, మోగ చెవిటి దయ్యము, సోది చెప్పు దయ్యము, మోసపరచు దయ్యములు, భ్రమపరచు, నిరాశ కలుగు చేయు దయ్యములు, విమర్శించడము, తమాషా చేయు దయ్యములు, ద్వేషము, ముసలము ముచ్చట్లు, ముష్టి మైదనము, వితండము, పక్కదారులకు తొలగించుట, నరహత్య, త్రోసిపుచ్చుట, తిరుగుబాటు, మతం, ఆత్మహత్య, ఒత్తిడి, మంత్ర ప్రయోగము, బలిమి చేత మొదలగు దయ్యములను యేసుప్రభు నామములో ఈ ప్రజల నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళి పొమ్ము నాకు నాపించున్నాము. దేవుడు మాకు అధికారం ఇచ్చున్నారు. అదేమనగా భూమి మీద మీరు వేటిని బంధించుతారో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని ప్రభు మాకు ఇచ్చినటువంటి గొప్ప అధికారమును బట్టి దుష్టుడైన సాతానా నిన్ను వీరిలో నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్ము నాకు నాపించున్నాము. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఒంటరితనము, త్రోసివేయబోట, కోపము, వేదన, తీవ్రమైనటువంటి భావోద్రేకములు కలుగు చేయొచ్చు, కామక్రోధము, భయపెట్టుట లేక జడిపించుట లేక విపరీతమైన భీతి కలిగించుట, దొంగతనము, పరీక్షలలో కాపీలు కొట్టడం, జారత్వము, భూత సాహిత్యం, తిండిపోతం దయ్యం, పగటి కలలు కంటం, డంబాలు చెప్పే దయ్యం, వ్యర్థమైన మాటలు పలుకు దయ్యములను ఈ ప్రజల నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్మ నాకు నాపించుతాం. సతాను ఈ ప్రజలు నీకు హక్కు లేదు. వీరు యేసు ప్రభు నామమందు రక్షింపబడి ఉన్నారు. వీరు దేవుని సొత్తైన జనాంగమై ఉన్నారు. అలసట పుట్టిన దయ్యము, అసహజమైన నిద్రమత్తు, గాఢ నిద్రాత్మ, అశాంతి, ఉద్రేకాలు, విసర్జించబోట, నిరాకరణ, స్తబ్దత, విచారంతో కృంగిపోయేటట్టు చేయు దయ్యము, కలహము రేపుచున్న దయ్యములు, కఠినత్వము, స్వాంతంపై జాలి, చింత, దిగులు, ఫిర్యాదు చేయడం మొదలగు దయ్యములను యేసు ప్రభు నామంలో వీరిలో నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్ము నాకు నాపించున్నాము. కొన్ని రకములైనటువంటి వ్యాధులు, రోగములను స్వస్థపరచుటకు మనం వాటిని గర్జించుదాము. శత్రువైన సాతానా, ఈ మనిషిలో ఉన్నటువంటి రోగములను కలుగు చేయుటకు కారణమైనటువంటి ప్రతి దయ్యములు, వ్యాధిని కలుగు చేయటం దయ్యములను, హృదయ కంపము, నేత్ర క్షీణత, మనోవేదన, క్షయవ్యాధి, గొంతు నొప్పి, జలుబు, సైనస్, జ్వరము, కీళ్ళ వ్యాధి, థ్రాంబోసిస్, క్యాన్సరు, ఉబ్బసము, మూర్ఛ, కుంటితనము,
తలపోటు, తలనొప్పి, జలుబు, గుండె జబ్బు, ఎయిడ్స్, పుట్టుకతో లోపాలు, న్యూమోనియా, ఫ్లూ, ఊపిరితిత్తుల దీర్ఘకాల వ్యాధులు, శారీరక బాధ, కీళ్ల నొప్పులు, మెలితిరిగిపోవుట, హింస, కుంటితనము, బంధింపబడి ఉండటం, నరాల నొప్పులు, బలహీనపరచు దయ్యం, మూర్ఛ రోగము, చెవిటి అయిన మోగ దయ్యము, సూర నొప్పి, గర్భస్రావాలు కలుగు చేసిన దయ్యములు, పక్షవాతము, షుగర్ వ్యాధిని, పంటి నొప్పిని కలుగు చేయొచ్చు దయ్యములను యేసు ప్రభు నామములో ఈ మనుషుల నుంచి ఇప్పుడే నేను బయటకు వెళ్ళి పొమ్ము నాకు అనిపించున్నాం. సతన, వీరిలో నీ ఉండకు నీకే అధికారము లేదు. ఆయన యేసు ప్రభు చెప్తున్నారు మాకు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట నేను చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏవియు మీకెంత మాత్రము హాని చేయదు అని ప్రభు చెప్పిన మాట చొప్పున దుష్టువైన సాతానా, ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఆ బలహీనపరచు దయ్యములను, రోగములను ఇప్పుడే నేను బంధించి గద్దించి బయటకు వెళ్ళి పొమ్ము నాకు నడిపించున్నాం. సాతానా, మీకు మా మీద ఏ విధమైనటువంటి చట్టబద్ధమైన హక్కు లేదు. నీ గతి నరకమే, మీ అనుచరులైనటువంటి పడిపోయిన దోతుల గతి కూడా నరకమే. తలనొప్పి, మైగ్రేన్ హెడ్ఏక్, కంటి సమస్యలు, గుడ్డితనము, అంధత్వము, చెవిటితనము కలుగు చేయించినటువంటి దయ్యములు, పంటి నొప్పి, పిప్పి పళ్ళు, నాలుక, ముక్కు, తుమ్ములను కలుగు చేయొచ్చు దయ్యములారా, జలుబు చేయుటకు, డస్ట్ ఎలర్జీని కలుగు చేయుటకు కారణమైన ప్రతి దయ్యపు ఆత్మలను యేసు ప్రభు నామములో ఈ ప్రజల నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్ము నాకు అనిపించినాం. చర్మ సంబంధమైన వ్యాధులను కలుగు చేయొచ్చు, చర్మం పొడిగా అవుట, జుట్టు రాలిపోవుట, చుండ్రు, చర్మ వ్యాధులు, దురద, గజ్జి వ్యాధులను కలుగు చేయించినట్టు దయ్యములారా యేసు ప్రభు నామములో ఈ ప్రజల నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్ము నాకు అనిపించున్నాం. శరీరంలో వేడిని కలుగు చేయొచ్చు, ఆ గొంతు సమస్యలను కలుగు చేయొచ్చు, మూగతనము కలుగు చేయొచ్చు, చేతులు, కాళ్ళు, ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు, కిడ్నీ రాళ్ళు, ఊపిరితిత్తుల సమస్యలను కలుగు చేయించినటువంటి దయ్యములారా ఈ ప్రజల నుంచి ఇప్పుడే నేను బయటకు వెళ్ళి పొమ్ము నాకు అనిపించినాం. హృదయానికి సంబంధించినటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కలుగు చేయొచ్చు, షుగర్, బీపీని కలుగు చేయించిన దయ్యములారా, థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ కలుగు చేయించిన దయ్యములారా, లివర్, పాంక్రియాస్, గాల్ బ్లాడర్ వాటిలో ఉన్నటువంటి నొప్పులను, రాళ్లను కలుగు చేయించినటువంటి ప్రతి దయ్యపాత్మను యేసు ప్రభు నామంలో ఈ ప్రజల నుంచి ఇప్పుడే నేను బయటకు వెళ్ళి పొమ్ము నాకు అనిపించుతున్నాను. యేసు ప్రభు మాకు చెప్పి ఉన్నారు, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పిన మాట చొప్పున, ఆ అధికారం చొప్పున సాతానా, నేను మీలో నుండి ఈ ప్రజల్లో నుంచి బయటకు వెళ్ళి పొమ్ము నాకు అనిపించున్నాం. ప్రేగుల్లో ఉన్నటువంటి సమస్యలు, ప్రేగుపోత, అలాగే గర్భాశయ సమస్యలు ఉన్నటువంటి సమస్యలు కలుగు గర్భాశయ పోతలు, గర్భాశయంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క గర్భాశయంలో ఉన్నటువంటి సమస్యలను కలుగు చేయొచ్చు, వారిని ఇబ్బంది పెట్టుచున్న ప్రతి దయ్యపు ఆత్మ యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్ము నాకు అనిపించున్నాం. నెలసరిగా లేకుండా చేయించిన దయ్యములారా యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడే నేను బంధించి బయటకు వెళ్ళి పొమ్ము నాకు అనిపించున్నాం. వీరిలో నీకు ఉండడానికి అధికారం లేదు. కడుపు సంబంధించిన సమస్యలను కలుగు చేసిన దయ్యములారా, ఆహారం సరిగా జీర్ణం కాకుండా చేయించిన దయ్యములారా యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్ము నాకు అనిపించున్నాం. వెన్ను నొప్పులు కలుగు చేయొచ్చు, నరములకు సంబంధించినటువంటి జబ్బులను కలుగు చేయొచ్చు, వెన్ను అరిగిపోనట్లు, విరిగిపోనట్లు, వెన్నుపూసలు జారిపోనట్లు, మెడ నొప్పిని కలుగు చేయొచ్చు, మెడ నరముల సమస్యలు కలుగు చేయించినట్టు దయ్యములారా, మోకాళ్ళ నొప్పులను, మోచేతుల నొప్పులను, అరికాళ్ల మంటలను, ఆనలు, మోకాళ్ళు అరిగిపోనట్టుగా చేయించినటువంటి దయ్యములారా యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్ము నాకు అనిపించున్నాం.
మోకాళ్ళు అరిగిపోట, మొలలు, పిస్టుల మొదలైన వ్యాధులను కలుగు చేయొచ్చు దయ్యంలారా. క్యాన్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కలుగు చేయొచ్చు ఉన్నటువంటి దయ్యంలారా, యేసు ప్రభు నామంలో ఈ ప్రజల్లో ఉండి బయటకు వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపించున్నాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని పౌలు చెప్పిన రీతిగా దుష్టమైన సాతానా, మేము మమ్మల్ని బలపరుచుతున్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మేము మిమ్మలను జయించి ఉన్నాము. శరీర అవయములు సరిగా పోవునట్లుగా చేయుచున్న దయ్యంలారా, వయసుకు తగిన ఎదుగుదల లేకుండా చేయొచ్చు. శరీరంలో లేకపోవుట, అధిక బరువు, లావు, శరీరంలో వ్యర్థమైన నీరును కలుగు చేయుచున్నటువంటి దయ్యంలారా, టాయిలెట్ సంబంధించిన యూరిన్ లెటర్కి వెళ్ళడానికి ఇబ్బంది కలుగు చేయుచున్న దయ్యంలారా, యేసు ప్రభు నామములో ఈ ప్రజల నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపించున్నాం. మొటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, పులిపిరులు, చుండ్రు, వెంట్రుకలు తెల్లబడుట, అలాగే వామిటింగ్స్, జ్వరము, మలేరియా, టైఫాయిడ్, డయేరియా, డెంగ్యూ మొదలైన వ్యాధులను కలుగు చేసిన దయ్యంలారా, యేసు ప్రభు నామంలో వీరిలో నుండి ఇప్పుడే బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించున్నాం. మూర్ఛ వ్యాధి, నిద్రమత్తు, నిద్ర రాకపోవడము, నిద్రలో గురక పెట్టడం, చిన్న చిన్న పనులకి అలసిపోయినట్లుండడము, ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టుగా, ప్రేగులు జారిపోవడము, హెర్నియా, విటమిన్ల లోపము, ఎముకలు విరిగిపోవుట, పక్షపాతము, ధనుర్వాతము, రక్తనాళములలో ఉన్నటువంటి లోపములను కలుగు చేయొచ్చు దయ్యంలారా, కలరా జబ్బులు, విరోచనాలు కలుగు చేయుచున్న దయ్యంలారా, యేసు ప్రభు నామంలో వీరిలో నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపించాము. కుష్టు వ్యాధి, కడుపులో గడ్డలు, కణిదలు, దగ్గు, బొల్లి మచ్చలు, కాలిన గాయములు, కరోనా వైరస్, కోవిడ్-19, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, లాంబ్డా, ఆ వేరియంట్స్ ని, బ్లాక్, వైట్, బ్లూ, ఎల్లో, గ్రీన్ వైరస్ యేసు ప్రభు నామంలో ఈ ప్రజల నుంచి బయటకు వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపించినాం. యేసు ప్రభు రక్తం అందరి మీద ఉన్నది కాబట్టి సాతానా, నీకు మా మీద ఏ అధికారము లేదు. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం అందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును అని యేసు ప్రభు నామములో సాతానా మేము నీకు ప్రకటన చేయుచున్నాం. వివాహమై సంవత్సరం గడిచినప్పటికీ పిల్లలు కలగకుండా గొడ్డలతనమును కలుగు చేయుచున్నటువంటి దయ్యంలారా, భార్యాభర్తల్లో అనారోగ్యమును కలుగు చేయొచ్చు, లోపములను కలుగు చేయొచ్చు, బిడ్డలు లేకుండా చేయించినటువంటి వీరి మీద ఉన్నటువంటి ప్రతి శాపమును మేము యేసు ప్రభు నామమును విరుకొట్టుచున్నాము. వీరి యొక్క స్త్రీల్లో ఉన్నటువంటి లోపములు, పురుషుల్లో ఉన్నటువంటి లోపములు యేసు ప్రభు నామములో ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపించున్నాము. వీరి స్వతంత్రులు, వీరి యొక్క శరీరము దేవుని చేత ఇవ్వబడినది. దేవుడు మాకు అధికారం ఇచ్చారు, భూమి మీద విస్తరించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని చెప్పినటువంటి ఆశీర్వాదమునకు విరోధముగా ఈ ప్రజల మీద నువ్వు పని చేయటకు హక్కు లేదు. వీరు దేవుని సొత్తై ఉన్నారు, మేము దేవుని పిల్లలము. సాతానా వీరు బిడ్డలను దేవుని దయలో, దేవుని కృపల్లో వీరి బిడ్డలను కని దేవుని రాజ్యం కొరకు పిల్లలను పెంచుదురుగాక. వీరిలో పురుషులైన వారు, పిల్లలు లేని వారు తండ్రి అని నాన్న అని పిలువబడును గాక. స్త్రీలు వారు బిడ్డలను కని అమ్మ అని పిలువబడుతురు గాక. వీరు దేవుని సొత్తై ఉన్నారు. వీరి గర్భంలో ఇక లోపం అన్నిటిని మేము యేసు ప్రభు నామములో గద్దించున్నాం. వీరు స్వతంత్రులై ఉన్నారు, దేవుని మాట నెరవేర్చును గాక. సాతానా వీరి కుటుంబంలో నీకు ఎక్కడ పని చేయడానికి వీలేదు. చిన్నపిల్లలకు ఆరోగ్యం లేకుండా చేయించినటువంటి దయ్యములారా, జ్ఞానం లేకుండా చేయించిన దయ్యములారా, చదువుల్లో జ్ఞాపశక్తి లేకుండా చేయించిన దయ్యములు, దేవుని యందు భయభక్తులు లేకుండా చేయించినటువంటి దయ్యములను, లోకం వెంట పరుగులు తీసే మనసును కలుగు చేయొచ్చు దయ్యములను, మంచి చదువులు చదివినప్పటికీ జాబ్స్ రాకుండా ఆటంకపరిచే దయ్యములను యేసు ప్రభు నామములో ఇప్పుడే వీళ్ళ నుంచి బయటకు వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపించున్నాము.
దేవుడు మాకు అధికారం ఇచ్చున్నారు, మేము భూమిని ఏలుదుముగాక. సాతాను, నువ్వు ఎక్కడ ఎవరిని ఏ రూపంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగు చేయడం నీకు హక్కు లేదు. ఈ భూమి మీద మంచి పదార్థములను మేము అనుభవించదము. వివాహ వయసు వచ్చినప్పటికీ సరైనటువంటి జీవిత భాగస్వాములు దొరకకుండా ఆటంకపరిచే దయ్యములను, కుటుంబంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలను కలిగి చేసి కుటుంబంలో విచ్ఛిన్నము చేసే దురాత్మ శక్తులను యేసు ప్రభు నామములో వీళ్ళ నుంచి ఇప్పుడే నేను బయటకు వెళ్ళి పొమ్ము నాకు అర్పించున్నాను. సాతానా, ఈ ప్రజల మీద నీకు హక్కు లేదు. వీరు దేవుని సొత్తు అయి ఉన్నారు, దేవుని ప్రజలై ఉన్నారు. కాబట్టి వారికి ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పిన మాట ప్రకారం దుష్టులైన సాతానా మనుషులలో, స్త్రీలలో, పురుషులలో, భార్యాభర్తలైన వారిలో మేము విడిపోవాలనేటువంటి తలంపును కలుగు చేయొచ్చు. సమాధాన పడకుండా చేయించినటువంటి దురాత్మను, అసమాధానపరచు దయ్యములను పరిశుద్ధుడైన యేసు ప్రభు నామములో వీళ్ళ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపోము నాకు అనిపించినాం. సాతాను, శిలువలో ఓడిపోయావు, సంపూర్ణంగాను శాశ్వతముగాను తిరుగులేని అపజయమును పొంది ఉన్నావు. కాబట్టి మనుషుల్లో నువ్వు ఉండటానికి వీల్లేదు, కుటుంబంలో ఉండటానికి వీల్లేదు. భార్య భర్తకు లోబడకుండా చేయుచున్న దయ్యములను, అలాగే భర్త భార్యను ప్రేమించకుండా చేయ దయ్యములను, తల్లిదండ్రులు చేత పిల్లలు ప్రేమించబడకుండా చేయుచున్న దయ్యములను, పిల్లలు తల్లిదండ్రులు లోబడకుండా చేయుచున్న దయ్యములను యేసు ప్రభు నామములో వీళ్ళలోంచి ఇప్పుడు బయటకు వెళ్ళిపోము నాకు అనిపించినాం. వృద్ధులకు అనారోగ్యం కలుగు చేయుచున్న దయ్యములారా, విధవులైన అటువంటి వృద్ధులకు ఆదరణ లేకుండా చేయుచున్న దయ్యములను, తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి పిల్లలకు ఆదరణ లేకుండా చేయుచున్న దయ్యములను యేసు ప్రభు నామములో వీళ్ళ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపోము నాకు అనిపించినాం. కపటంతో కూడిన తంత్రమును కలుగు చేయుచున్న మాయావేషము, సినిమాలు, టీవీలు ఎడతెగకుండా చూచుడు ద్వారా ఈ ప్రజల్లోకి వచ్చిన దయ్యములను యేసు ప్రభు నామములో వీళ్ళ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపోము నాకు అనిపించినాం. ఎగ్జామ్స్ లో కాపీలు రాయడం ద్వారా ఈ ప్రజలకు వచ్చిన దయ్యములను యేసు ప్రభు నామములో ఇప్పుడే బయటకు వెళ్ళిపోము నాకు అనిపించున్నాము. ట్రైన్స్ లో టికెట్స్ తీసుకోకుండా ప్రయాణించడం ద్వారా ఈ ప్రజల్లోకి వచ్చినటువంటి దయ్యములను పరిశుద్ధులైన యేసు ప్రభు నామములో ఇప్పుడే వీళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోము నాకు అనిపించినాం. చేయి చూపించుకోవడం ద్వారా, అదృశ్య రేఖలను చూపించుకోవడం ద్వారా, చనిపోయిన ఆత్మలతో మాట్లాడడం ద్వారా, సమాధుల మీద పూలదండలు వేయడం ద్వారా, చనిపోయినప్పుడు ఇతరులు ఆత్మీయులైన వారు చనిపోయటం ద్వారా, ఏడవటం ద్వారా, దుఃఖించడం ద్వారా, ప్రలాపించడం ద్వారా ఈ మనుషులకు వచ్చినటువంటి దయ్యములను యేసు ప్రభు నామములో వీళ్ళ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపోము నాకు అనిపించినాం. ఆత్మీయులు మరణించడం ద్వారా మానసికంగా కృంగదీయటం వలన వారిలోనికి వచ్చినటువంటి దయ్యములను, తృణీకారము, భయము, తిరుగుబాటుతనం ద్వారా ఈ ప్రజలకు వచ్చినటువంటి దయ్యములను యేసు ప్రభు నామములో ఇప్పుడే నేను బయటకు వెళ్ళిపోము నాకు అనిపించున్నాం. సాతానా, ఈ ప్రజల మీద నీకు ఏ విధమైన హక్కు, అధికారము లేదని ప్రకటన చేయుచున్నాము. మేము జయించిన వారము. సాతానా, మా మీద నీకు ఏ హక్కు లేదు. కావున మేము ఆధారపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని మేము అంగీకరించి దుష్టులైన సాతానా, నీవు ఇప్పుడు కలుగు చేయించినటువంటి ఈ రోగములు, బలహీనతలన్నీ అశాశ్వతమైనవి, ఈ లోకము అశాశ్వతమైనదని మేము ఎరిగి ఉన్నాము. నిత్యుడగు దేవుడు మాకు శాశ్వత రాజ్యమును అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి సాతానా, మా మీద నీకు ఏ అధికారము లేదని ఈ ప్రజల్లో నుంచి ఇప్పుడే నిన్ను బయటకు వెళ్ళి పొమ్మ నాకు జ్ఞాపించున్నాము. శాపముల ద్వారా మా జీవితముల మీద పని చేయించినటువంటి దయ్యములారా, నిన్ను ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్మ నాకు జ్ఞాపించున్నాము. నీకు మా మీద ఏ అధికారము లేదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ప్రకారం ఆ వెరితనము ద్వారా, కలవరము ద్వారా, హృదయ కంపన ద్వారా, మనోవేదన ద్వారా, హృదయంలో పుట్టే భయముల ద్వారా, తెగులు, క్షీణత కలిగే క్షయరోగములు, మంట, నయం కాని పుండ్లు, మూల వ్యాధి, గజ్జి, పుండ్లు, గుడ్డితనము, భయంకరమైనటువంటి దీర్ఘకాలం ముందు గొప్ప తెగుళ్ళు, భయము, కఠినమైన అసాధారణమైన చెడ్డ తెగుళ్ళు,
ప్రతి రోగము, ప్రతి తెగులు యేసు ప్రభు నామంలో ఈ ప్రజల నుంచి ఇప్పుడు నేను బయటకు వెళ్ళి పొమ్ము నాకు జ్ఞాపించున్నాం. స్త్రీలలో కలుగు చేయించినటువంటి బలహీనతలు, గర్భఫలము లేకుండా చేయించిన దయ్యంలన యేసు ప్రభు నామములు వీళ్ళ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్ము నాకు జ్ఞాపించున్నాము. గర్భం ధరించలేకపోవటం, గర్భస్రావ అవకాశములు కలుగు చేయొచ్చు, ఋతుస్రావ వైఫల్యములు, క్రమము లేని ఋతుస్రావము, బలహీనపరచు ఋతుస్రావపు నొప్పులు, లైంగికముగా ఉత్సాహముగా చూపుపోట, తిత్తులు, వ్రణములు లేక సంతానోత్పత్తికి సంబంధం కలిగిన వేరు వేరు అవయవంపై ప్రభావం చూపు ప్రతి శాపము ద్వారా వచ్చినటువంటి దయ్యములను యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపోము నాకు రప్పించున్నాం. వివాహములను, ఆ కుటుంబములను కూల్చివేయుటకు కారణమైన ప్రతి శాపమును, ఆ శాపము ద్వారా వచ్చిన ప్రతి దయ్యపాత్మను యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్ము నాకు జ్ఞాపించున్నాం. సతానా, నీకు ఈ ప్రజల్లో ఏ హక్కు లేదు. ప్రమాదములు జరుగుటకు కారణమైనటువంటి ఆ ప్రతి శాపమును యేసు ప్రభు నామంలో మేము రద్దుపరుచుతున్నాము. కాబట్టి సాతానా, ఈ ప్రజల మీద ఇక ఎన్నడు ఎక్కడ ఏ రూపంలోనైనా సరే ప్రమాదములు జరుగుటకు దారి తీయటకు నీకు హక్కు లేదు. యేసు ప్రభు మా ప్రయాణం అంతట్లో తోడై ఉన్నారు. కాబట్టి మా ప్రయాణం అంతయు క్షేమకరముగా జరుగును కాక. అది సమస్త ఘనత యేసు ప్రభునకు చెందును గాక. సాతానా, ఆత్మహత్యలు చేసుకుంటకు ప్రేరేపించటకు నీకు ఏ మనిషి మీద నీకు హక్కు లేదు. అబద్ధపు దేవుళ్ళను ఆరాధించడం ద్వారా ఈ మనిషిలోకి వచ్చిన ప్రతి దయ్యపు ఆత్మను యేసు ప్రభు నామములో నేను వీరిలో నుంచి బయటకు వెళ్ళిపోమని నాకు అనిపించున్నాము. భవిష్యవాణి మంత్ర ప్రయోగములు ద్వారాను వాటిని శోధి చెప్పించుకోవడం ద్వారా ఈ ప్రజల్లోకి వచ్చినటువంటి ప్రతి దయ్యపు ఆత్మను యేసు ప్రభు నామములో ఇప్పుడే వీరిలో నుంచి వెళ్ళిపోమని నాకు అనిపించున్నాము. మంత్ర ప్రయోగం ద్వారాను వీరిలోకి వచ్చినటువంటి ఆ శాపం ద్వారా ఈ మనిషిలోకి వచ్చిన ప్రతి దయ్యపాత్మ యేసు ప్రభు నామములో వీరిలో నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపోమని నాకు అనిపించున్నాం. ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, హాస్టల్ ప్రొజెక్షన్, హిప్నోసిస్, లెవిటేషన్, మెటీరియల్ ఆర్ట్స్, లెవిటేషన్, మార్షల్ ఆర్ట్స్, మైండ్ కంట్రోల్, మైండ్ డైనమిక్స్, పారాకైనసిస్, టేబుల్ టిప్పింగ్, టెలికైనసిస్, టచ్ హీలింగ్, విచ్ క్రాఫ్ట్ ద్వారా ఈ ప్రజలకు వచ్చిన ప్రతి దయ్యపాత్మను యేసు ప్రభు నామములో ఇప్పుడే నేను బయటకు వెళ్ళిపోమని నాకు అనిపించినాను. సాతానా, మా పక్షంగా ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని చెప్పబడిన మాట ప్రకారం ఇదిగో సాతానా, నువ్వు ఈ రీతిగా మనుషులను దేవుని నుంచి దూరపరచడానికి కారణమైనటువంటి ఈ యొక్క గుర్రపునాడు, అదృష్ట రాణిములు, మహాత్ముల బొమ్మలు, ఇలాంటి మూఢ నమ్మకముల ద్వారా మనుషులను మభ్యపెట్టు, ఆ విధంగా నమ్మటం ద్వారా ఈ ప్రజల్లోకి వచ్చినటువంటి దయ్యములను యేసు ప్రభు నామంలో వీళ్ళని ఇప్పుడే బయటకు వెళ్ళిపోమని నాకు అనిపించున్నాం. ఆస్ట్రాలజీ, ఆటోమేటిక్ రైటింగ్, ఛానలింగ్, క్లియర్ ఆడియన్స్, స్వరములు వినుట, క్లియర్ వైర్స్, క్రిస్టల్ బాల్స్, డయాగ్నైజింగ్ బై కలర్ థెరపీ, లోలకము ద్వారా, రోగ నిర్ధారణ ద్వారా ఈ మనుషులకు వచ్చిన దయ్యములను యేసు ప్రభు నామంలో ఇప్పుడే బయటకు వెళ్ళిపోమని నాకు అనిపించినాం. భవిష్యవాణి, చేతి వ్రాత ద్వారా విశ్లేషణ, గ్రహవాణి, ఇరిడాలజీ, కబ్బాలా, మీడియంస్, మైండ్ రీడింగ్, సంఖ్యాశాస్త్రము, శకునములు, హస్త సాముద్రికము, క్రినాలజీ, సీన్సెస్, టారట్ కార్డ్స్, టెలిఫ్ రీడింగ్, టెలిపతి, వీచింగ్, మంత్ర ప్రయోగములకు సంబంధించినటువంటి పుస్తకములు చదువు ద్వారా ఈ ప్రజలకు వచ్చినటువంటి ప్రతి దయ్యపాత్రను యేసు ప్రభు నామంలో ఇప్పుడే వీరిలో నుంచి బయటకు వెళ్ళిపోమని నాకు అనిపిస్తున్నాం. ఆంథ్రోపోసీ, బ్లాక్ మాస్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, క్రిస్టడెలిపియన్స్, క్రిస్టియన్ సైన్స్, ఫ్రీమాసనరీ, ఇన్నర్ పీస్, యెహోవా సాక్షులు, మార్మోన్స్, న్యూ ఏజ్ మూమెంట్, రిలీజియస్ సైన్స్, స్పిరిచువల్ ఫ్రాంటియర్స్, ఫెలోషిప్, స్పిరిచువలిజం, యూనిఫికేషన్ చర్చ్, యూనిటేరియన్ చర్చ్ ద్వారా అలాంటి వాటిలోకి వెళ్ళడం ద్వారా ఈ ప్రజల్లోకి వచ్చినటువంటి దయ్యములను యేసు ప్రభు నామంలో ఇప్పుడే బయటకు వెళ్ళిపోమని నాకు అనిపించున్నాం. బాహై, బుద్ధిజం, కన్ఫ్యూజనిజం, డివైన్ లైట్ మిషన్, గురూస్, హరే కృష్ణ, హిందూయిజం, ఇస్లాం, సింటోయిజం, ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ ద్వారా ఈ ప్రజల ద్వారాలోకి వచ్చినట్టు ప్రతి దురాత్మను యేసు ప్రభు నామంలో ఇప్పుడే బయటకు వెళ్ళిపోమని నాకు అనిపించినాం. భౌతికమైనటువంటి వస్తువులు, అములెట్స్, అంక్లెట్స్, బర్త్ స్టోన్స్, చార్మ్ క్రిస్టల్స్, మాదక ద్రవ్యములు, లేకీ సెట్స్, అదృష్ట చిహ్నములు, ఊజా బోర్డులు, రక్ష రేకులు,
రాశి చక్రము, లోహపు రేకులు మొదలైనటువంటి వస్తువుల ద్వారా, ఆ శాపముల ద్వారా ఈ ప్రజలకు వచ్చినట్టు ప్రతి దైవమును పరిశుద్ధుడైన యేసు ప్రభు నామములో వీరిలోంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పొమ్ము నాకు నాపించున్నాము. ఎందుకనగా మేము క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడితిమి, పాతవి గతించును, ఇదిగో కొత్త వాయును అని చెప్పబడిన మాట ప్రకారం సాతానా మా మీద నీకు ఏ అధికారము లేదు. అబద్ధపు దేవుళ్ళను అంగీకరించడం ద్వారా, పూజించడం ద్వారా, తల్లిదండ్రులను సన్మానించకపోవడం ద్వారా అన్ని రకములుగా బాధించడం మరియు అన్యాయము మరియు ముఖ్యంగా బలహీనలను మరియు నిస్సహాయుల పట్ల నిర్దయగా ప్రవర్తించిన దాన్ని బట్టి అన్ని రకముల నీతి బాహ్యమైన మరియు అసహజమైన లైంగిక సంబంధములను బట్టి అన్ని రకములైనటువంటి శాపముల ద్వారా ఈ మనిషిలోకి వచ్చిన ప్రతి దయ్యమును పరిశుద్ధుడైన యేసు ప్రభు నామములో వీళ్ళని ఇప్పుడే బయటకు వెళ్ళిపోమని నాకు జ్ఞాపించున్నాం. యూదా ప్రజల పట్ల వ్యతిరేకంగా ఉన్నటువంటి మనసును బట్టి ప్రజలకు వచ్చినటువంటి ప్రతి దయ్యపు ఆత్మను యేసు ప్రభు నామములో ఇప్పుడే వీళ్ళంచి వెళ్ళిపోమని నాకు జ్ఞాపించున్నాం. మా ద్వారా ప్రతి సర్మందును క్రీస్తునికి వచ్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా కానీ మేము ప్రకటన చేస్తున్నాం. సాతానా మా మీద నీకు ఏ హక్కు లేదు. మేము యేసు ప్రభు నామములో విడుదల పొంది ఉన్నాము. మేము దేవుని యొక్క సొత్తైన జనాంగముగా ఉన్నాము. ఈ ప్రజలు ఇంకా సొంతగా వారి యొక్క నోటి మాటలతో స్వయముగా విధించుకున్నటువంటి శాపముల ద్వారా ఈ ప్రజలకు వచ్చిన దయ్యములను యేసు ప్రభు నామములో మేము బయటకు వెళ్ళగొట్టుచున్నాం. సాతానా ఇక నీ గతి నరకమే. మేము యుగయుగములు ఆయనతో కూడా జీవించదము. ప్రకృతి సంబంధమైనటువంటి సంభాషణల ద్వారాను, ప్రకృతి సంబంధమైనటువంటి ప్రార్థనల ద్వారాను దేవునికి విరోధముగా చేసిన ప్రతి ప్రార్థన మాట నీకు అవకాశం ఇచ్చినది కాబట్టి ఆ మాటలన్నిటిని మేము రద్దుపరుస్తున్నాము. మేము యేసు ప్రభు రక్తంతో మా యొక్క పాపలను కడుక్కొనబడినాము. కాబట్టి సాతానా మా మీద నీకు ఏ రూపంలో ఏ విధమైన హక్కు లేదు. నేను చావును సజీవుడైన యెహోవా క్రియలు వివరించదును, యెహోవా నన్ను కఠినంగా శిక్షించిన గాని ఆయన నన్ను మరణములకు అప్పగింపలేదు అని ప్రకటన చేయుచున్నాము. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నాకు దోషారోపణ చేయి ప్రతివానికి నేను నేరస్థాపన చేసేదును. యెహోవా యొక్క సేవకుల నీతి యెహోవా వల్లనే కలుగుతున్నది. ఇది మా యొక్క స్వాస్యము, ఇది యెహోవా వాక్కు అని మేము ప్రకటన చేయుచున్నాం. సాతానా నీవు మా మీద నీకు ఏ విధమైన హక్కు లేదు. మేమందరము నిన్ను జయించి ఉన్నాము. యేసు ప్రభు రక్తము మా మీద ఉన్నది. మాకు కలిగిన వారందరి మీదను యేసు ప్రభు రక్తమును మేము ప్రోక్షించుకుంటున్నాము. సాతానా ఇప్పుడే నిన్ను గద్దించి బంధించి మాలో నుండి బయటకు వెళ్ళి పొమ్మ నాకు నేర్పించున్నాం. నువ్వు ఏ రూపంలో ఏ విధము చేతనైనను ఈ ప్రజలను దగ్గరకు రావడానికి వీల్లేదు. మా దేహములు దేవునికి ఆలయములై ఉన్నవి. మేము దేవుని సొత్తైన జనాంగముగా ఉన్నాము. దేవుని రక్తం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మమ్మలను ముట్టినది. మా శరీరంలోని ప్రతి అవయమును ముట్టినది. మా శరీరంలోని ప్రతి కణమును ముట్టినది. ప్రతి అవయము, దానిలోని ప్రతి విషయంలో యేసు ప్రభు రక్తమును మేము ప్రోక్షించుకొనుచున్నాము. మేము దేవుని సొత్తు. నీవు మా మీద నీకు అధికారం లేదు. ఇక ఎన్నడూ నువ్వు మా వైపు తిరిగి చూడటానికి నీకు హక్కు లేదని యేసు ప్రభు నామములో నిన్ను గద్దించి బంధించి బయటకు వెళ్ళి పొమ్ము నాకు నేర్పించున్నాము. మేము దేవుని ప్రజలమై ఉన్నాము కాబట్టి నీకు మా మీద హక్కు లేదు అని ప్రకటన చేయుచున్నాము. దుష్టుడైన సాతానా ఇక ఎన్నడూ తిరిగి చూడటానికి వీల్లేదు. మా దేహములు దేవునికి ఆలయములై ఉన్నవి. మేము నూతన సృష్టిగా చేయబడితిమి. పాత సృష్టి గతించినది. మా పాపములు కూడా యేసు ప్రభు సమాధి చేయబడినప్పుడు గతించిపోయినవి. మా పాపములన్నీ యేసు ప్రభు ద్వారా క్షమించబడి దేవుని నీతిగా మేము చేయబడితిమి. కాబట్టి దేవుని నీతిలో పాపమునకు చోటు లేదని ప్రకటన చేయుచున్నాము. ఇక ఎన్నడూ ఎప్పుడు నీతో మాకు సంబంధమే లేదు అని ప్రకటన చేయుచున్నాము. మేము ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించడము, యేసు ప్రభును మహిమపరచడము, మేము మా సమస్తము తోటి దేవునికి సాక్షిగా జీవించడము గాక. యేసు ప్రభు రక్తం మా అందరి మీద ఉన్నది.
ఇక ఎన్నడూ మా వద్ద తిరిగి రావటానికి వీలు లేకున్నట్టుగా మా మీదను, మా కుటుంబముల మీదను, మాకు కలిగిన వారందరి మీదను యేసు ప్రభు రక్తమును మేము ప్రోక్షించుకొనొచ్చు. సమస్త ఘనత యేసు ప్రభునకు చెల్లించుచున్నాం. సాతానా, నీవు ఓడిపోయి ఉన్నావు. నీ గతి నరకమే. నువ్వు యుగ యుగములు అగ్నికుండములో కాలవలసినదే. మేమైతే యేసు ప్రభు యొక్క శిలువ కార్యము ద్వారా సాతానా నిన్ను లోకమును జయించి ఆయనతో కూడా సింహాసనాశీలమై యుగ యుగములు ఏలిదముగాక. యేసు ప్రభు నామమునకు జయము, యేసు ప్రభు నామమునకు జయము, యేసు ప్రభు నామమునకు జయము, జయము, జయము. యేసు ప్రభు రక్తమునకు జయము, యేసు ప్రభు రక్తమునకు జయము, యేసు ప్రభు రక్తమునకు జయము, జయము, జయము. యేసు ప్రభు రక్తముకు సంపూర్ణ విజయము కలుగును కాక. అపవాది క్రియలకు అన్నిటి అందు ఎల్లప్పుడూ అపజయము కలుగును కాక. ఆమేన్.